రోజున కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టాను అధ్యక్ష. ఒకటి రెడ్ టేప్ పెట్టాలని, రెండోది ఆటోమేటిక్ సస్పెన్షన్ ఉండాలని. ఈ రెండు అదేవిధంగా ఇంకా ఏమైనా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం యొక్క బిహేవియర్ చూస్తే కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో అవి ఇంకా కొన్ని సజెషన్ చేస్తాం. దయచేసి మీరు అంటే ఏదో ఊరికే చెప్పారు కదా అనేది కాకుండా రూల్స్ కమిటీకి ఇవి రెఫర్ చేసి చర్చించిన తర్వాత ఇవి ఎంతవరకు మనం అకామిడేట్ చేయగలం రూల్స్లో పెట్టినట్లయితే ఇటువంటి సందర్భాలు ఈ అన్రూలీ బిహేవియర్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే లేవుస్తారు, ఇంకొకరు మాట్లాడితే లేవుస్తారు, మీరు చెప్పినా వినరు. అంచేత ఇవన్నీ కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి రూల్స్లో, అవన్నీ కూడా కవర్ చేయాలి. అంచేత నేను ప్రపోజ్ చేసినటువంటి అవి రూల్స్ కమిటీకి పంపించి ఆ రూల్స్ కమిటీని ఎగ్జామిన్ చేసి మళ్ళీ మనకు రిపోర్ట్ ఇస్తే హౌస్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, తప్పకుండా. ఇవాళ మనం ప్రజాప్రతినిధులు అధ్యక్ష. ఇప్పుడు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు మనం ప్రతిదీ ఈ సభని ఈ రకంగా జరిపితే మనకి గౌరవం లేదు, మనం ఎన్నుకున్న ప్రజలు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. నిన్న ఇవాళ మీరు చూడండి, పోడియం దగ్గర జరిగిన ఇష్యూ ఎంత అంటే ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే వచ్చి చేస్తూ ఉంటే మనం ఎవరికాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. లేకపోతే మనమన్నా రూల్స్ ఫ్రేమ్ చేసి తప్పకుండా మాట్లాడితే వాళ్ళ నాయకుడు చేయొప్పుగానే అందరూ ఇక్కడికి వచ్చేయటం, మళ్ళీ వెనక్కి రమ్మంటే వెనక్కి వెళ్తాం. ఇది ఇంకా మనం ప్రతిపక్షానికి తప్పకుండా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఈ సభని మేము డిక్టేట్ చేసినట్టు నడపాలంటే అది మాకు గౌరవం కాదు, మీకు గౌరవం కాదు. తప్పకుండా మనం రూల్స్ ఫామ్ చేసి ఈ సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నాం. డాక్టర్ అప్పలనాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా